విజయవాడలో జరిగిన బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్వాంటమ్ మిషన్ ను ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే అమరావతిలో ఈ అత్యాధునిక కంప్యూటర్ ను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రం టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బిఎస్ఎన్ఎల్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయని, టెక్నాలజీలో మార్పును ఎవరూ ఆపలేరని అన్నారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభంతో ప్రభుత్వ రంగ సంస్థ సేవలు మరింత విస్తృతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4G టెక్నాలజీని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. బిఎస్ఎన్ఎల్ని, C.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్చ్ 1997 14,88,000,000 టెలికాం సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి, ఇండియాకి. ఈరోజు మనం చూస్తే 2 డికేడ్స్లో ఈ నెంబర్ 1 బిలియన్ క్రాస్ అయింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా? సెల్ ఫోన్ ఏం తెస్తుంది? ఎందుకు